ఎల్ఐసి వారి జీవన్ ఉత్సవ్ ప్లాన్ టేబుల్ నెంబర్ వచ్చేసి 871. ఇది ఒక అద్భుతమైన ప్లాన్ అనుకోవచ్చు. సో ఈ ప్లాన్లో కేవలం 5 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత 10% గ్యారెంటీడ్ పెన్షన్ పొందవచ్చు జీవితాంతం. అలాగే జీవితాంతం ఇన్సూరెన్స్ కూడా ఫ్రీగా అందిస్తున్నారు. సో చాలా అంటే చాలా అద్భుతమైన ప్లాన్ ఇది. సో వీడియోని కేర్ఫుల్గా ఎండ్ వరకు చూడండి. నా లింక్డ్ విత్ ప్రాఫిట్ ప్లాన్ అంటే ఈ ప్లాన్లో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ అయితే 100% సేఫ్ ఉంటుంది. ఎలాంటి షేర్ మార్కెట్తో రిస్క్ అనేది ఉండదు. ఇండివిజువల్ సేవింగ్ ప్లాన్ అంటే ఈ ప్లాన్ వచ్చేసి ఇండివిజువల్ పర్సన్కే ఈ ప్లాన్ కంప్లీట్గా ఒక పర్సన్కే పరిమితం అవుతుంది. అంటే జాయింట్ లైఫ్ కాకుండా ఒక పర్సన్కే పాలసీ కంటిన్యూ ఉంటుంది. హోల్ లైఫ్ అష్యూరెన్స్ ప్లాన్. సో ఈ ప్లాన్లో వచ్చేసి జీవితాంతం భద్రత మరియు భరోసా కల్పిస్తున్న ప్లాన్ ఇది. లిమిటెడ్ ప్రీమియం పేయింగ్ విత్ గ్యారంటీడ్ రిటర్న్స్ త్రూ అవుట్ ప్రీమియం పేయింగ్ టర్మ్. సో ఈ ప్లాన్ వచ్చేసి లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ అంటే చాలా తక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తాము ఈ ప్లాన్లో. అలాగే ఈ ప్లాన్లో గ్యారంటీడ్ అడిషన్ త్రూ అవుట్ ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే పాలసీ ప్రీమియం చెల్లించే కాలం వరకే బోనస్ యాడ్ అవుతుంది. గ్యారంటీడ్ అడిషన్స్ RS 40 ఫర్ 1000 బేసిక్ సమ్ అష్యూర్డ్ ఫర్ ఎంటర్ ప్రీమియం పేయింగ్ టర్మ్. సో ఈ ప్లాన్లో బోనస్ రూపంలో గ్యారంటీడ్ అడిషన్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. సో ఫర్ 1000 బేసిక్ సమ్ అష్యూర్డ్కి 40 రూపీస్. అలాగే ప్రీమియం పేయింగ్ టర్మ్ వరకే బోనస్ యాడ్ అవుతుంది. ఆప్షన్ టు డిఫర్ అండ్ అక్యుములేట్ ది ఇన్కమ్ ఎట్ అన్ అట్రాక్టివ్ ఇంట్రెస్ట్ ఆఫ్ 5.5 per annum కాంపౌండింగ్ ఇయర్లీ. సో ఈ ప్లాన్లో వచ్చే రెగ్యులర్ ఇన్కాన్ని కొంతకాలం వాయిదా వేయడం వల్ల సో ఆ జమైన ఇన్కానికి 5.5 ఇంట్రెస్ట్తో వడ్డీతో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. రెగ్యులర్ ఇన్కమ్ బెనిఫిట్ ఈక్వల్ టు 10% ఆఫ్ బేసిక్ సమ్ అష్యూర్డ్. సో ఇక్కడ బేసిక్ సమ్ అష్యూర్డ్ మీద 10% రెగ్యులర్గా లైఫ్ టైం గ్యారంటీడ్ ఇవ్వడం జరుగుతుంది. సో బీమా అమౌంట్కి 10% లైఫ్ టైం ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. మినిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 90 days. అంటే ఈ ప్లాన్ తీసుకోవాలంటే కనీస ప్రవేశ వయసు వచ్చేసి 90 రోజులు నిండి ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఎట్ ఎంట్రీ 65 years. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట ప్రవేశ వయసు వచ్చేసి 65 సంవత్సరాలు. ప్రీమియం పేయింగ్ టర్మ్ 5 years to 16 years. అంటే ప్రీమియం చెల్లించుకునే టర్మ్ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ కల్పిస్తున్నారు. మ్యాక్సిమం ప్రీమియం సీజింగ్ ఏజ్ 75 years. అంటే గరిష్టంగా 75 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లించుకునే ఆప్షన్ ఉంది. అంటే 65 సంవత్సరాల వ్యక్తి 75 అంటే 10 సంవత్సరాల టర్మ్ తీసుకునే ఆప్షన్ ఉంది. మినిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ 5 lakhs. అంటే ప్లాన్ తీసుకోవాలంటే కనీస బీమా వచ్చేసి 5 లక్షలు. మ్యాక్సిమం బేసిక్ సమ్ అష్యూర్డ్ నో లిమిట్. అంటే ప్లాన్ తీసుకోవాలంటే గరిష్ట బీమా అనేది లిమిట్ లేదు, మీ ఆదాయం బట్టి ఎంతైనా తీసుకోవచ్చు. ప్రీమియం పేయింగ్ టర్మ్ అంటే ప్రీమియం చెల్లించే టర్మ్. ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్. సో ఇన్కమ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ 5 to 8 years. ప్రీమియం పేయింగ్ టర్మ్ కనుక 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు తీసుకుంటే కనుక ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ వచ్చేసి 11th year నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. 11వ సంవత్సరం నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ 9 years. ప్రీమియం చెల్లించే టర్మ్ వచ్చేసి 9 సంవత్సరాలు తీసుకుంటే ఇన్కమ్ బెనిఫిట్ వచ్చేసి 12th year నుంచి. అంటే 9 years నుంచి ఏబో తీసుకుంటే 3 years డిఫర్ ఉంటుంది. అంటే ఆఫ్టర్ 3 సంవత్సరాల తర్వాత నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ప్రీమియం పేయింగ్ టర్మ్ 10 years. ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ 13th year. ప్రీమియం పేయింగ్ టర్మ్ 11 years. ఇన్కమ్ బెనిఫిట్ స్టార్ట్ 14th year. అలాగే 12th, 13, 14. అలాగే 15 years తీసుకుంటే కనుక 18th year నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అలాగే 16 years తీసుకుంటే 19th year నుంచి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ ప్లాన్ని ఒక చక్కటి ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. వీడియోని చాలా కేర్ఫుల్గా చూడండి. నేను ఒక 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. 30 సంవత్సరాల వ్యక్తిని ఉదాహరణగా తీసుకున్నాను. అలాగే పాలసీ టర్మ్ వచ్చేసి 100 years. పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాలు వచ్చే వరకు పాలసీ టర్మ్ ఉంటుంది. సో పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాలు నిండే వరకు పాలసీ అయితే ఉంటుంది. పీపీటీ 10 years. ప్రీమియం చెల్లించేది 10 సంవత్సరాలు తీసుకున్నాను. సో మీ అవసరాన్ని బట్టి కనీస పీపీటీ వచ్చేసి 5 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. సమ్ అష్యూర్డ్ 10 lakhs. బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాను. సో మీ ఆదాయం బట్టి బీమా అమౌంట్ ఎంతైనా తీసుకోవచ్చు. కనీస బీమా వచ్చేసి 5 లక్షలు. సో 5 లక్షల నుంచి అన్లిమిటెడ్ ఎంతైనా తీసుకోవచ్చు మీ ఆదాయం బట్టి. డిఫర్మెంట్ పీరియడ్ 3 years. సో డిఫర్మెంట్ పీరియడ్ అంటే వెయిటింగ్ పీరియడ్. సో పీపీటీ ఆఫ్టర్ 3 years తర్వాత నుంచి రిటర్న్ స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ రిటర్న్ అంటే పెన్షన్ లాగా అంటారు. సో పెన్షన్ స్టార్ట్ అవుతుంది. సో మనం 30 years పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే పర్సన్ ఏజ్ వచ్చేసి 100 సంవత్సరాలు నిండే వరకు పాలసీ ఉంటుంది అన్నాను. సో 32 పర్సన్ ఏజ్ వచ్చేసి 100 year వరకు పాలసీ ఉంటుంది 100 సంవత్సరాల వరకు. పీపీటీ వచ్చేసి 10 years తీసుకున్నాము. 10 సంవత్సరాలు పీపీటీ తీసుకున్నాము. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 39 ఏజ్ వరకు ప్రీమియం చెల్లిస్తాము. సో 30 సంవత్సరాల నుంచి 39 సంవత్సరాల వరకు ప్రీమియం చెల్లిస్తాము. ఇక్కడ డిఫర్మెంట్ పీరియడ్ 3 years కాబట్టి అంటే 39 నుంచి 43 వరకు డిఫర్మెంట్ పీరియడ్. సో 3 years వెయిటింగ్ చేయాలి 39 నుంచి 43 వరకు. సో వెయిటింగ్ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం అమౌంట్ వస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ప్రీమియం చూసుకుంటే కనుక సో ఇయర్లీ ప్రీమియం 1,18,294 రూపీస్. సో సంవత్సరానికి ప్రీమియం చూసుకుంటే 1,18,294 రూపాయలు ప్రీమియం పడుతుంది సంవత్సరానికి. సో మీ వయసు బట్టి ప్రీమియం పెరగచ్చు లేదా తగ్గచ్చు. మంత్లీ ప్రీమియం చూసుకుంటే కనుక
177 రూపీస్. సో నెలకు ప్రీమియం చూసుకుంటే 10,177 రూపాయలు ప్రీమియం పడుతుంది. సో ఇలా 39 ఏజ్ వచ్చే వరకు టోటల్ 10 సంవత్సరాలు కట్టుకోవాలి. సో టోటల్ 10 సంవత్సరాల్లో మీరు కట్టే టోటల్ పీపీటీ వచ్చేసి 11,60,17 సో టోటల్ పీపీటీ వచ్చేసి 11,60,17 రూపాయలు మాత్రమే. సో ప్రీమియం చెల్లించిన తర్వాత సో 3 సంవత్సరాలు వెయిటింగ్ తర్వాత నుంచి మనకు అమౌంట్ అయితే రావడం స్టార్ట్ అవుతుంది. సమ్ అష్యూర్డ్ ఆన్ 10% గ్యారంటీడ్ రిటర్న్. సో ప్రతి సంవత్సరము సమ్ అష్యూర్డ్కి 10% బీమా అమౌంట్ అనేది ప్రతి సంవత్సరం లైఫ్ టైం 100 ఇయర్ వచ్చే వరకు వస్తూనే ఉంటుంది. సో ఇక్కడ సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 lakhs కాబట్టి 10 lakhsకి 10% అంటే 1,00,000 రూపాయలు. అంటే పర్సన్ ఏజ్ వచ్చేసి 43లో ఎగ్జాక్ట్ 43లో 1 lakh వస్తుంది, అలాగే 44లో 1 lakh వస్తుంది, అలాగే 45లో కూడా 1 lakh వస్తుంది. సో ఇలా 100 ఏజ్ వచ్చే వరకు వస్తూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్ష గ్యారంటీడ్ అమౌంట్ చేంజ్ కాదు, 100 ఇయర్ వరకు వస్తూనే ఉంటుంది. సో మీరు ఏం చేస్తారంటే పాలసీ తీసుకుంటే సో ఏజ్ బట్టి ఒక 10 సంవత్సరాలు కట్టుకుంటే 3 years డిపార్ట్మెంట్ తర్వాత నుంచి ప్రతి సంవత్సరం లక్ష తీసుకునే ఒక రెగ్యులర్ తీసుకునే అవకాశం అయితే మీకు ఉంటుంది. సో 100 ఇయర్లో మనకు ఎలాంటి మెచ్యూరిటీ రాదు. సో 100 ఇయర్లో ఎలాంటి మెచ్యూరిటీ రాదు. ఒకవేళ 100 ఇయర్లో పాలసీ సరెండర్ చేసుకుంటే కనుక, సరెండర్ అంటే పాలసీ క్యాన్సిల్ చేసుకుంటే కనుక 11,50,000 వరకు ఇచ్చేస్తారు. సో 99 ఏజ్ కావచ్చు, 80 కావచ్చు, 70 కావచ్చు, ఎప్పుడు సరెండర్ చేసుకుంటే 11,50,000 వరకు అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ ప్లాన్లో వచ్చే రిటర్న్ సెక్షన్ 1010D కింద ట్యాక్స్ ఫ్రీ రిటర్న్ వస్తుంది. సో మీకు వచ్చే మనీ బ్యాక్ ప్రతి సంవత్సరం వచ్చే పెన్షన్ ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. ఇన్ కేస్ సరెండర్ చేసుకున్న ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది. ఇన్ కేస్ డెత్ జరిగిన డెత్ బెనిఫిట్ కూడా ట్యాక్స్ ఫ్రీ వస్తుంది. సో ఇప్పుడు డెత్ బెనిఫిట్ గురించి మనం ముందు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. అలాగే ఏటీసీ కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ చూపించుకోవచ్చు. మీరు 10 సంవత్సరాలు ప్రీమియం చెల్లిస్తే కనుక 10 సంవత్సరాల్లో మీరు ఏటీసీ కింద 1,50,000 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ పొందవచ్చు. లోన్ ఫెసిలిటీ, పాలసీ మీద లోన్ ఫెసిలిటీ కూడా ఇస్తారు. సో లోన్ ఫెసిలిటీ ఆఫ్టర్ 2 years, సో 2 సంవత్సరాలు ప్రీమియం చెల్లించిన తర్వాత నుంచి సో లోన్ తీసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. పాలసీ సరెండర్ ఆఫ్టర్ 2 years, పాలసీ సరెండర్ అయితే 2 సంవత్సరాల తర్వాత నుంచి పాలసీ సరెండర్ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో పీపీటీ టైంలో పాలసీ సరెండర్ చేసుకుంటే మీరు కట్టిన అమౌంట్లో చాలా తక్కువ అమౌంట్ వస్తుంది, లాసే ఉంటుంది. సో మీరు ముందే ఆలోచించుకొని పాలసీ చేసుకుంటే మంచిది. సో ఇప్పుడు డెత్ బెనిఫిట్ చూసుకుందాము. ఇన్ కేస్ ప్లాన్ మధ్యలో పాలసీదారుడు కనుక మరణిస్తే ఎంత అమౌంట్ వస్తుంది, పీపీటీ మధ్యలో మరణిస్తే ఎంత వస్తుంది, ఆఫ్టర్ పీపీటీ ఎంత వస్తుంది, ఒకవేళ మధ్యలో సరెండర్ చేసుకున్నా ఎంత వస్తుందో ఒకసారి చూసుకుందాము. ఇప్పుడు ఈ ప్లాన్ మధ్యలో పాలసీదారుడు కనుక మరణిస్తే నామినీకి ఎంత అమౌంట్ వస్తుందో చూసుకుందాము. సో మనం 30 ఏజ్ పర్సన్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాము. అలాగే పాలసీ వచ్చేసి 100 సంవత్సరాలు వచ్చే వరకు ఉంటుంది అనుకున్నాము. సో ఈ 30 నుంచి 30 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల లోపు ఎప్పుడు డెత్ జరిగినా సో డెత్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనం పీపీటీ 10 years తీసుకున్నాము, ప్రీమియం చెల్లించేది 10 సంవత్సరాలు తీసుకున్నాము. అలాగే సమ్ అష్యూర్డ్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాము, బీమా అమౌంట్ వచ్చేసి 10 లక్షలు తీసుకున్నాము. దీన్ని బేస్ చేసుకునే డెత్ బెనిఫిట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే డిఫర్మెంట్ పీరియడ్ వచ్చేసి 3 years. సో ఇక్కడ పీపీటీ వచ్చేసి 10 years, అంటే మనము 30 ఏజ్ నుంచి 39 వరకు ప్రీమియం చెల్లించాము. సో 30 ఏజ్ నుంచి 39 ఏజ్ వరకు ప్రీమియం చెల్లించాము. సో ఇక్కడ 30 ఏజ్ నుంచి 39 వరకు మాత్రమే బోనస్ యాడ్ అవుతుంది. సో ఫర్ 1,040 రూపీస్ ఇక్కడ బోనస్ అయితే డిక్లేర్ చేశారు. సో 39 నుంచి 100 ఇయర్ వరకు సో బోనస్ అయితే యాడ్ కాదు. సో డిఫర్మెంట్ పీరియడ్లో కూడా బోనస్ యాడ్ కాదు. సో 30 నుంచి 39 వరకు ఏదైతే బోనస్ యాడ్ అయిందో, ఏదైతే బీమా ఇంక్రీజ్ అయిందో అంతవరకే ఇంక్రీజ్ అవుతుంది. ఆ తర్వాత అదే బీమా అమౌంట్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్కి ఒక 39 ఏజ్లోనే పర్సన్ డెత్ జరిగారు అనుకుందాము. ఎగ్జాంపుల్కి 39 తర్వాత ఎప్పుడు డెత్ జరిగినా ఇదే అమౌంట్ వస్తుంది. సో నార్మల్ డెత్ 14 lakhs. సో 39 ఏజ్లో సహజంగా పర్సన్ డెత్ జరిగారు అనుకోండి. సో నార్మల్గా వచ్చేసి 14 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే యాక్సిడెంటల్గా వచ్చేసి 24 lakhs ఇవ్వడం జరుగుతుంది. సో ప్రమాదంగా మరణిస్తే 39 ఇయర్లో 24 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. అడిషనల్గా బీమా అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా యాక్సిడెంటల్ బెనిఫిట్ వచ్చేసి 70 ఏజ్ వచ్చే వరకు సో అడిషనల్గా 10 lakhs ఇస్తారు. ఆ తర్వాత 70 తర్వాత ఎలా డెత్ జరిగినా 14 lakhs ఇవ్వడం మాత్రమే జరుగుతుంది. ఇన్ కేస్ పాలసీ చేసిన ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత పాలసీదారుడు కనుక మరణిస్తే, సో 30 ఏజ్లోనే పాలసీదారుడు కనుక మరణిస్తే సో నార్మల్ డెత్ 10,40,000. సో 10,40,000 అనేది బోనస్ యాడ్ అయింది. 10 లక్షలేమో బీమా అమౌంట్, 40,000 బోనస్ అమౌంట్. అలాగే యాక్సిడెంటల్ డెత్ జరిగితే ప్లస్ 10 lakhs వస్తుంది, అదనంగా బీమా అమౌంట్ వస్తుంది. కాబట్టి ప్రమాదంగా డెత్ జరిగితే 20,40,000 వస్తుంది. 20,40,000 అనేది ప్రమాదంగా డెత్ జరిగితే అలా ఎవ్రీ ఇయర్ బోనస్ యాడ్ అవుతుంది. ఎట్లా బోనస్ యాడ్ అవుతుందో అది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఎనీ టైమ్ సరెండర్, ఒకవేళ పాలసీని పీపీటీ తర్వాత ఎప్పుడు సరెండర్ చేసుకుందాం అనుకున్నా సో 11,50,000 to 12 lakhs వరకు అమౌంట్ వస్తుంది. ఒకవేళ 39 తర్వాత సో ఎప్పుడు పాలసీని క్యాన్సిల్ చేసుకొని అక్కడ నుంచి పాలసీని ఆఫ్ చేసుకుందామంటే 11,50,000 నుంచి 12 లక్షల వరకు సో తీసుకోవచ్చు పాలసీదారుడే. సో అక్కడ నుంచి పాలసీ ఆగిపోతుంది. సపోజ్గా 39 నుంచి ఒక 40 వరకు
పాలసీ మామూలుగా వచ్చే రిటర్న్ తీసుకొని ఇన్ కేస్ పాలసీ సరెండర్ చేసుకుంటే 11,50,000 నుంచి 12 lakhs వరకు ఇచ్చేసి అక్కడ నుంచి పాలసీ క్లోజ్ చేసి ఇస్తారు. సో బోనస్ ఎట్లా యాడ్ అవుతుందంటే బోనస్ సో ఇక్కడ 10 lakhs ఇంటూ 40 అంటే 40 రూపీస్ ఫర్ 1000 బోనస్ కాబట్టి ఫర్ 1000 అంటే ఇంటూ 1000 ఈక్వల్ చేసుకుంటే అరౌండ్ 40,000 వస్తుంది. సో ప్రతి సంవత్సరము 40,000 10 years బోనస్ యాడ్ అవుతుంది. ఇన్ కేస్ 40,000 ఇంటూ 4 అంటే 1,60,000. సో 4 yearsకి బోనస్ వచ్చేసి 1,60,000 యాడ్ అవుతుంది. ప్లస్ సమ్ అష్యూర్డ్ చేసుకుంటే కనుక సో ప్లస్ బీమా అమౌంట్ చేసుకుంటే 11,60,000 వస్తుంది. ఇన్ కేస్ పాలసీదారుడు కనుక ఒక 4 years తర్వాత డెత్ జరిగితే 11,60,000 వరకు అమౌంట్ వస్తుంది. ఇలా మీరు ఇంటూ 4 ఇంటూ 5 ఇంటూ 6 అట్లా చేసుకోవచ్చు. బోనస్ 10 years వరకు యాడ్ అవుతుంది. చిల్డ్రన్స్ పేరు మీద పాలసీ తీసుకుంటే కనుక పీపీటీ ప్లస్ డిఫర్మెంట్ పీరియడ్ కలిపి ఈక్వల్ 19 years కంప్లీట్ కావాలి. అంటే ఈ ప్లాన్లో వచ్చేసి కనీస పెన్షన్ వయసు వచ్చేసి 19 సంవత్సరాల తర్వాత నుంచి పెన్షన్ వస్తుంది. సపోజ్గా ఒక 1 year బాబు అనుకోండి 16 years టర్మ్ పెట్టుకుంటే పీపీటీ పెట్టుకుంటే ప్లస్ 3 years అంటే 19 years నుంచి పెన్షన్ స్టార్ట్ అవుతుంది. అలాగే చిన్నపిల్లల పేరు మీద పాలసీ తీసుకుంటే కనుక పీడబ్ల్యూబీ రైడర్ కంపల్సరీ యాడ్ చేయాలి. ప్రీమియం వేవర్ బెనిఫిట్ ఇన్ కేస్ ఫాదర్కి ఏమైనా అయితే ప్రీమియం కట్టాల్సింది ఎల్ఐసీ కట్టేసుకుంటుంది. ఇన్ కేస్ మీరు చైల్డ్ పేరు మీద కనుక పాలసీ తీసుకుంటే పీడబ్ల్యూబీ రైడర్ యాడ్ చేయండి మీ ఏజెంట్ ద్వారా. సో ఈ ప్లాన్ తీసుకోవాలనుకుంటే ఆల్ ఇండియన్స్ ప్లస్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా తీసుకోవచ్చు. ఈ ప్లాన్ని ఆల్ ఇండియన్ ప్లస్ ఎన్ఆర్ఐస్ ఎవరైనా తీసుకోవచ్చు. డాక్యుమెంట్స్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే బ్యాంక్ డీటెయిల్స్. 1 lakh ఎబో ప్రీమియం ప్లస్ 3 months బ్యాంక్ స్టేట్మెంట్ కావాలి. సో సమ్ అష్యూర్డ్ వచ్చేసి 20 lakhs ఎబో బీమా అమౌంట్ తీసుకుంటే కనుక అండర్ రైటింగ్ రూల్స్ బట్టి మీ ప్రొఫైల్ బట్టి పాలసీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మెడికలా నాన్ మెడికలా సో అండర్ రైటింగ్ రూల్ బట్టి ఉంటుంది. సో దీని గురించి మీ ఏజెంట్ చెప్తారు, లేదంటే నాకు కాల్ చేసినా నేను చెప్తాను. సో ఈ వీడియో అయితే కంప్లీట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఏమైనా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు. అలాగే ఆల్ ఇండియన్స్ ఎవరైనా నా దగ్గర పాలసీ తీసుకోవచ్చు. ఎన్ఆర్ఐస్ బయట దేశాల్లో విదేశాల్లో ఎవరైనా ఉన్నా కాల్ చేయండి. నేను ఆ దేశంలో ఉన్నా కానీ పాలసీ చేపిస్తాను.